సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఈజీ మనీ కోసం తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో చట్ట వ్యతిరేక పనులకు తెగబడుతున్నారు. సమాజం ఒప్పుకోదని, చట్టం శిక్షిస్తుందని తెలిసి కూడా జంకకుండా తమ పని కానిస్తున్నారు. హైదరాబాద్ హిమాయత్ నగర్లో మసాజ్ సెంటర్ల ముసుగులో వ్యభిచారం చేస్తూ గలీజ్ దందాకు తెరతీస్తున్నారు. పైకి మాత్రం చట్ట ప్రకారం మసాజ్ మాత్రమే చేస్తామని చెబుతూ లోపలికి వెళ్ళాక విచ్చలవిడి శృంగారంతో రెచ్చిపోతూ యువతను నిలువుదోపిడీ చేస్తున్నారు. పొట్టకూటి కోసం పొరుగు రాష్ట్రాల నుండి వచ్చిన మహిళలకు బలవంతంగా ఈ రొంపులోకి దించుతూ డబ్బులు కాటేస్తున్నారు కేటుగాళ్లు. ఇలాంటి దందాలు ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతుందనుకుంటే పొరపాటే. ఈ దందాను హిమాయత్ నగర్లో బాజప్తా నడిపిస్తున్నారు. ఆకర్షణీయమైన ప్రకటనలతో యువకులను ఆకట్టుకుని అందమైన పరభాష అమ్మాయిలతో హద్దులు దాటిన శృంగారం చేయిస్తూ జోబులు గుల్లా చేయిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఖాకీలకు తెలియదా, చర్యలు తీసుకోరా అనే అనుమానం రాక మానదు. నామమాత్రపు రైడింగులు చేస్తూ ఒకటో రెండో కేసులు నమోదు చేసి చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు పోలీసులు. హిమాయత్ నగర్లో బహిరంగంగా బరి తెగించి మసాజ్ సెంటర్ ముసుగులో దందా చేస్తుంటే పోలీసులకు తెలియదంటే ఆశ్చర్యపోవాల్సిందే. చదువు కోసమో ఉపాధి కోసమో నగరానికి వచ్చిన యువతను చెడు మార్గాలకు అలవాటు పడి ఇంటి దగ్గర ఆస్తులు అమ్ముకున్న సందర్భాలు సైతం ఉన్నాయి. ఇంత జరుగుతున్నా మన పోలీసులు ఏం చేస్తున్నారు? వారికి తెలియకుండానే నడి రోడ్డులో ఈ పాపపు పనులు జరుగుతున్నాయా అని జనం నమ్మడం లేదు. ఇంకా చెప్పాలంటే వారి సహకారంతోనే కొంతమంది ఈ సిగ్గుమాలిన పనులు చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి.